ప్రపంచంలో రోజు రోజుకు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మహిళలు అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి పిలుపునిచ్చారు. మహిళలను పురుషులు గౌరవించాలని ఆమె సూచించారు. తెలంగాణ ప్రభుత్వ మహిళా పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవుల ఆయుష్ పెరుగుతుందని అన్నారు. 80 నుంచి 90 ఏళ్ల పాటు జీవిస్తున్నారని, దీంతో అందరికీ ప్రభుత్వం పెన్షన్ చెల్లించాలంటే ఆలోచనలో ప్రభుత్వం పడిందని, ప్రభుత్వానికి భారంగా మారిందని అన్నారు. పెన్షన్ పొందుతున్న వారందరూ అదృష్టవంతులేనని, పెన్షన్ జీవితానికి ఒక భరోసా ఇస్తుందన్నారు. అమ్మాయిల పెళ్లిని ఎంతో ఆడంబరంగా చేసుకంటే ఆ డబ్బును విద్యకు, వ్యాపారానికి ఉపయోగిస్తే ఆమె జీవితం అద్భుతంగా మారుతుందని అన్నారు. బోనాల ఘటాల ప్రదర్శన, కోలాట నృత్యాలు, డప్పు ప్రదర్శనలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఉండండి, అట్లే ఉండండి. ఓకే రైట్, ఓకే రైట్. ఈరోజు ఉమెన్ పెన్షనర్ అసోసియేషన్ తరఫున మేము జరపడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన రాధారాణి గారు, జస్టిస్ రాధారాణి గారు రావడం జరిగింది. తర్వాత మన అనితా రామచంద్ర గారు వస్తానని అన్నారు. సీఎం గారి మీటింగ్ తోనే రాలేకపోయారు సుమతి రెడ్డి గారు. వారు అయినా కూడా బ్రహ్మాండంగా ఈరోజు పెన్షనర్స్ ఎబోవ్ 60 years 80 years వరకు వచ్చిన మహిళలందరికీ కూడా మేము స్పోర్ట్స్ ఆడించడము జరిగింది. తర్వాత ఈ రోజు వారందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గా అందరికి కూడా ప్రైజెస్ ఇవ్వడము చాలా హ్యాపీగా జరిగిపోయింది. మా పెన్షన్ సంఘాలందరూ, జేఏసీ సంఘాలందరూ కూడా దీనికి అటెండ్ అయ్యి హెల్త్ కార్డు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి మా అందరం కూడా కృతజ్ఞతలు తెలిపాము. మహిళా దినోత్సవ సందర్భంగా కూడా వారికి మరి ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి, అఫీషియల్స్ కానీ, IAS IPS ఆఫీసర్లు అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.